అందరికీ నమస్కారం అండి. సముద్రంలో నీరు ఉప్పుగా ఉంటుంది అన్న విషయము అందరికీ తెలుసు. అయితే సముద్రంలో నీరు ఉప్పుగా ఎందుకుంటుంది అన్న విషయాన్ని గురించి అందరూ బుర్ర బద్దలు ఉంటారు. చాలామంది శాస్త్రజ్ఞులు సముద్రంలో లవణాల శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుందని చెప్తూ ఉంటారు. అయితే సముద్రంలో నీరు ఉప్పగా ఉండటానికి శివపురాణంలో ఒక కథ చెప్పబడింది. సముద్రంలో నీరు ఉప్పగా ఉండటానికి కారణమేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా సముద్రంలో నీరు ఎందుకు ఉప్పగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. సముద్రము అంటే చాలా విశాలమైంది. ఎంత విశాలమైనదో అంతే లోతైనది. సముద్రాన్ని చూడటానికి ఎవరైనా చాలా ఇష్టపడతారు. సముద్రంలో నీరు ఎందుకు ఉప్పగా ఉంటుందని చాలామంది బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. శివపురాణం ప్రకారము పార్వతీదేవి శివుడిని భర్తగా పొందాలని ఆశపడుతుంది. శివుడిని ప్రసన్నం చేసుకొని తన కోరిక తీర్చుకోవాలని తపస్సు చేసుకోవాలి అనుకుంటుంది. పార్వతీదేవి తపస్సు చేస్తుండగా సముద్రుడి యొక్క కళ్ళు పార్వతీదేవి పైన పడతాయి. పార్వతీదేవి యొక్క రూపాన్ని చూసి సముద్రుడు మోహిస్తాడు. ఎలాగైనా ఆమెను తన సొంతం చేసుకోవాలి అనుకుంటాడు. నేరుగా పార్వతీమాత దగ్గరికి వెళ్ళి పెళ్లి ప్రస్తావన తీసుకొస్తాడు. కానీ పార్వతీమాత నేను పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తున్నాను, ఆయననే వివాహమాడతాను అని సముద్రుడి ప్రతిపాదన తిరస్కరిస్తుంది. పార్వతీ మాటలు విన్న సముద్రుడికి చాలా కోపం వస్తుంది. శివుడిలో లేనివెన్నో నాలో ఉన్నాయి, అలాంటిది నన్ను కాదని శివుడిని ఎందుకు వివాహమాడతానని చెప్తావు? నేను ప్రజల యొక్క దాహాన్ని తీరుస్తాను. నా నీరు పాలలా తియ్యగా స్వచ్ఛంగా ఉంటుంది. అలాంటి నన్ను తిరస్కరించకు, నా ప్రతిపాదనను అంగీకరించు అంటూ పార్వతీదేవి మీద ఒత్తిడి తీసుకొస్తాడు. సముద్రుడి మాటలకు పార్వతీదేవి ఎన్నో విధాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ సముద్రుడు వినకపోవటంతో చాలా కోపంతో పార్వతీదేవి నువ్వు ఏ నీటినైతే చూసుకొని గర్వపడుతున్నావో ఆ నీరు ఎవరు తాగనంత కఠినంగా ఉప్పగా మారిపోతుంది. ఇదే నా శాపం అని సముద్రుడికి శాపం ఇస్తుంది. ఈ కారణం వల్లనే సముద్రంలో నీరు ఉప్పగా ఉంటాయని పురాణాల్లో చెప్పబడింది. కొంతమంది సాగరమథనం కారణంగా సముద్రపు నీటికి ఆ రుచి వచ్చిందని చెప్తుంటారు. ఏది ఏమైనా శివపురాణంలో ఉన్న ఈ కథను మనము అంగీకరించక తప్పదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.